నిజామాబాద్లోని పతంగుల షాపులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. గత 2 రోజుల క్రితం 4 సైట్స్ టీవీలో వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. నగరంలో జోరుగా చైనా మాంజాల అమ్మకాలు అనే కథనానికి ఫారెస్ట్ అధికారులు పతంగుల షాపులపై యజమానులకు నోటీసులు అందజేశారు. నిషేధిత చైనా మాంజులు ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవుల, పక్షుల ప్రాణాలను బలికొంటున్నాయి. చైనా మాంజాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా నగరంలో పెద్ద ఎత్తున కూడా పతంగులు ఎగురవేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి చైనా మాంజా అనేది విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, పతంగ షాపుల పైన దాడులు నిర్వహించిన సంగతి అయితే తెలిసిందే. అయితే గతంలో గత 4 రోజుల క్రితం కూడా 4 సైట్స్ టీవీలో ప్రత్యేక కథనం వచ్చింది. పతంగులు కూడా ఏదైతే అమ్ముతున్న షాపులలో అక్కడ చైనా మాంజాలు విక్రయించడం జోరుగా సాగుతుందని చెప్పి ఒక కథనం వచ్చిన నేపథ్యంలో కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించిన నేపథ్యం చూడొచ్చు. మన నిజామాబాద్లోని ఎక్కడైతే గాంధీ చౌక్ లో ఉన్నటువంటి పతంగుల షాప్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా మాంజాలు ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్. పక్షులు కానీ మూగజీవాలు సైతం కూడా చైనా మాంజాలతోటి కూడా వాళ్ళ ఏదైతే వెహికల్స్ పైన వెళ్ళే వాహనదారులకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కూడా నెలకొల్లినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం, మరి దాడులు చేయడానికి సైతం కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి నగరంలో ఉన్న పతంగి షాపులలో దొంగచాటును అంటే చాటుమాటు వ్యవహారాన్ని కూడా చైనా మాంజాలు విక్రయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో మా బృందం కూడా 4 సైజ్ సంబంధించిన ఛానల్ సంబంధించిన బృందం వచ్చి కూడా చూసినప్పుడు ఆ విజువల్స్ కూడా ప్రత్యేక విజువల్స్ కూడా లభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎట్లా ఉంది? మరి చైనా మాంజాలు మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? ఫీడ్ చేస్తారేమన్నా? నా పేరు గంగారెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము గాంధీ చౌక్ లో ఉన్నటువంటి అన్ని కైట్ షాపులు తిరగడం జరిగింది. మా డిపార్ట్మెంట్ నుంచి ఇంతకుముందు వారం రోజులుగా నోటీసులు కూడా ఇచ్చాము. కైట్ షాపులకు ఎవరు చైనా మాంజా వాడద్దు, అదేవిధంగా ఎవరు కూడా కొనవద్దని ప్రజల్లో కూడా అవేర్నెస్ ఇచ్చాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గాంధీ చౌక్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అన్ని షాపులు తిరగడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ చైనా మాంజా ఏం కనిపించడం లేదు. నార్మల్గా కాటన్ దారాలు అవి నార్మల్గా వాడుతున్నారు. బట్ మేము కూడా వాళ్ళకు ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా కంపల్సరీ చైనా మాంజా అసలు వాడకండి, కాటన్ దారాలు వాడండి. ఎందుకంటే పర్యావరణం కానీ మరియు పక్షులకు కానీ ఇదేవిధంగా మన మనుషులకు కూడా చాలా విధంగా చైనా మాంజా అనేది చాలా బాధాకరము అవి. కాబట్టి ఎవరు కూడా చైనా మాంజా వాడకండి. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కాటన్ దారాలే కైట్, ఎందుకంటే పండుగ కాబట్టి ప్రశాంతంగా అందరూ బాగా జరుపుకోవాలి. అదేవిధంగా పక్షులకు మనుషులకు కూడా హానికరం కాబట్టి చైనా మాంజా వాడద్దు. ఇది ఇప్పటివరకు అయితే ఏం చైనా మాంజా దొరకలేదు. ఇక ముందు కూడా మేము రైడ్ చేస్తూ ఉంటాం మా డిపార్ట్మెంట్ నుంచి. మీరు చెప్పండి, గతంలో కూడా కొన్ని రోజుల క్రితం పాస్పోర్ట్ అధికారులు సైతం కూడా వచ్చి దాడులు నిర్వహించారు. నగదుతో పాటు కొన్ని చైనా మాంజాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బెండల్స్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం. మీరు ఎట్లా అసలు ఇంకెన్ని రోజుల పాటు మీరు ఇది చేస్తారు? మీ కళ్ళకి ఏమైనా కనపడిందా ఇట్లాంటి? నమస్కారం అండి, నా పేరు సాయి కృష్ణ, సెక్షన్ ఆఫీసర్ని. అయితే గత 2 రోజులుగా ఐడి పార్టీ వాళ్ళు రైడ్ చేశారు. కొంతమంది దగ్గర చైనా మాంజా దొరికిన సమాచారం వచ్చింది. ఇందులో భాగంగా మా యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు టీమ్స్ ఫామ్ చేశారు. ఈ టీంలో భాగంగా మేము ఈరోజు ఉదయము గాంధీ చౌక్లోని కైట్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. చైనీస్ మాంజా ఇక్కడైతే ఈ రోజు అయితే దొరకలేదు, కానీ ఈ యొక్క దాడులు అనేటివి పండుగ అయ్యే వరకు కంటిన్యూగా ఉంటాయి. ఎవరు కూడా చైనీస్ మాంజా వాడొద్దని ప్రజలకు కూడా మేము హితో పలుకుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చైనీస్ మాంజా వల్ల ఇంతకు ముందు ప్రజలకు హాని కలిగించింది, కొంతమంది చనిపోయారు. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. సో ఇటు చైనా మాంజాను వాడొద్దు అని ప్రజలకు చెప్తున్నాము. ప్లస్ అదేవిధంగా కైట్ షాప్ ఓనర్స్ కూడా అందరికీ మనవి చేసుకుంటున్నాము. ఒకవేళ చైనా మాంజా వాడినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారికి హెచ్చరించడం జరిగింది. రైట్. అయితే మీరు రాకంటే ముందు ఏదైతే మీరు దాడులు నిర్వహిస్తారనే సమాచారం కూడా వాళ్ళకి తెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు రాగానే ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోతున్నారు. మీరు రాకముందు యథావిధిగా చాలా మంది ఏదైతే కొనుగోలుదారులు సైతం కూడా కళ్ళ ముందులో తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎట్లా మీరు రాగానే అవి కనిపించకపోవడము, మీరు వెళ్ళిపోగానే ఎట్లా కనిపిస్తున్నాయి? మేము వచ్చిన తర్వాత వీళ్ళందరూ అలర్ట్ అవుతున్నారు. ఇప్పటి నుంచి గత 4 రోజులు పండగ అయ్యే వరకు ఆకస్మిక దాడులు చేస్తాము. ఆకస్మిక దాడులు చేసి ఎవరైనా అక్రమంగా చైనా మాంజా ఎవరైనా వాడితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ కైట్ షాప్ ఓనర్లు అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. రైట్. ఇది పరిస్థితి. మొత్తానికి చైనా మాంజాలు అత్యంత హానికరం అని చెప్పొచ్చు. వాహనదారులకు కావచ్చు, ఇక్కడ పక్షులు మూగజీవాలకు సైతం కూడా
చాలా ప్రమాదాలు జరుగుతాయి. దీంతో ఖచ్చితంగా వాడొద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు ఆకస్మిక దాడులతో చెక్ పెడతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 నిజామాబాద్.